హాయ్ అండి. ఈ ఆకు కాటికాకు. ఈ ఆకుతో ఆయిల్ తయారు చేసుకొని అప్లై చేశామంటే తెల్ల జుట్టు రాకుండా నియంత్రిస్తుంది. ఈ ఆకునే గుంటగలగరాకు లేదా భృంగ్రాజ్, కేస్రాజ్ అని కూడా అంటారు. ఈ కాటికాకు పొలం గట్టుల మీద ఎక్కువగా కనిపిస్తుంది. కాటికాకు హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ ఆకుతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆకును నీటితో బాగా శుభ్రపరచుకున్న తర్వాత తడి లేకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గోళం పెట్టుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది నేను గానుగ దగ్గర ఆడించుకున్న ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఎలాంటి కల్తీ లేని కోకోనట్ ఆయిల్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఇలా ఏదైనా ఆయిల్ దొరికితే ట్రై చేయండి. లో ఫ్లేమ్లో ఆయిల్ 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టి పెట్టుకున్న కాటికాకు, అందులోనే కొన్ని మెంతులు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే ఆకులో ఉండే రసం అంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం వంట చేసే పాత్రలో కాకుండా ఇలా సపరేట్గా ఆయిల్ కాంచుకోవడానికి నేను ఒక పాత్ర పెట్టుకున్నాను. ఆయిల్ కాంచేటప్పుడు వచ్చే బబుల్స్ అన్ని తగ్గిపోయి ఇలా ఉండేంత వరకు ఆయిల్ని కాంచుకోవాలి. ఆయిల్లో ఆకు ఉడికే కొద్దీ మంచి సువాసన కూడా వస్తుంది. ఆయిల్ని ఇలానే 3-4 అవర్స్ వదిలేసి ఆయిల్ చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఏదైనా గాజు సీసాలో కానీ బాటిల్లో కానీ నిల్వ చేసుకున్నామంటే ఇది 2 or 3 months వరకు స్టోరేజ్ ఉంటుంది. మనకు వైట్ హెయిర్ రాకముందే ఇలా ట్రై చేశామంటే వైట్ హెయిర్ రాకుండా నియంత్రించవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.